ఎమ్మెల్యే చేస్తాడు, ఎంపీ చేస్తాడు, మినిస్టర్ చేస్తాడు. సో దీస్ ఆర్ ద ల్యాబ్సెస్ ఉండకూడదు. నేను ఏమంటున్నా అంటే ఒక వ్యక్తి చదువు కనుక శ్రద్ధగా బాగా చెప్తే ఒక టీచర్ ఇక్కడ ఉన్న సమాజం బాగుపడుతుంది. ఈ సమాజం బయటికి వెళ్తే ఇంటర్న్ వాళ్ళు కూడా మళ్ళీ మంచి చేస్తారు. సో మంచి అనే దాన్ని ఒక కేవలం ఇద్దరు వ్యక్తులే బాగా చెప్పగలుగుతారు. ఒకటి టీచర్, ఇంకోటి తల్లిదండ్రులు, మిగతా ఎవరు కాదు. సమాజంలో ఈరోజు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సీమా గోయల్ అనే పేరు మీరు విన్నరో లేదో, మీరు ఒకవేళ ఏమన్నా పేపర్ చదివి అలవాటు ఉంటే అబ్సల్యూట్లీ ఒక అమ్మాయి ముంబై కాబట్టి గుర్తుపట్టింది. సీమా గోయల్ అనే ఒక అమ్మాయి కేతన్ అగర్వాల్ అనే అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆ అమ్మాయి ఆమెకు అఫైర్ ఉంది. అఫైర్ ఉన్నప్పుడు ఇంకో రకం చేసుకుంటారు, కానీ వీటితో యాక్సెప్ట్ చేసి ఇద్దరు కలిసి ఫోటోషూట్కి పోయి ఆ పై నుంచి తోసేసి పూర్తి ఇష్యూ చూడండి. అతను పడిపోయిండు. ఫార్చునేట్లీ ఏమైందంటే ఆయన ఒక చెట్టు కొమ్మ దొరకబట్టుకోడు, ఆ లోయలో పడలే. ఈ అమ్మాయి ఏమనుకుంది, లోయలో పడ్డాడు అనుకుంది, ఆ బాయ్ ఫ్రెండ్తోనే వెళ్ళిపోయింది. ఇతను సేవ్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చినాక పేరెంట్స్కి ఏం చెప్పిందంటే, అసలు నా సీమా లేకపోతే నీ ఇలా చచ్చిపోతుంది అని చెప్పి. ఇది నేను చెప్పే వర్డింగ్స్ అన్ని కూడా యూ కెన్ సీ ఇన్ ద పేపర్ ఆఫ్ 19th July 2026 సండే ఎక్స్ప్రెస్. సండే ఎక్స్ప్రెస్ లో ఇంత పెద్ద ఆర్టికల్, 2 pages ఆర్టికల్ అబౌట్ దిస్. తర్వాత ఏం జరిగింది, మళ్ళొకసారి తీసుకపోయినా చంపేసింది. సెకండ్ అటెంప్ట్ చంపేసి. ఇది మహారాష్ట్రలో జరిగింది. ఇందోర్లో సోనం అనే అమ్మాయి హస్బెండ్ ట్రెక్కింగ్ తీసుకుపోయి అక్కడ చంపేసి ఆమె హస్బెండ్ చౌదరి ఎవరో. ఇది రెండో ఇన్సిడెంట్. ఇవన్నీ ఎంత కాలంలో జరిగినా మీకు తెలుసా? షార్ట్ పీరియడ్. ఇంకొక అమ్మాయి ఒక రఘువంశీ అనే వ్యక్తిని, ఆమె పేరు ఏంటంటే రస్తోవి ఏదో ఉంది. ఆ అమ్మాయి హస్బెండ్ ముక్కలు నరికి మీరట్లో ఒక బ్లూ డ్రమ్లో పెట్టి. టుడే ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా బ్లూ డ్రమ్ అంటే గజ్జును అనుకుంటున్నారు. బ్లూ డ్రమ్, ద నేమ్ ఈజ్ బ్లూ డ్రమ్. నెట్లో కొట్టి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అది సంథింగ్ బ్లూ డ్రమ్ రాసిన. సో ఇది ఏం జరుగుతుంది? పతియే ప్రత్యక్ష దైవం మన భారతదేశంలో. ఇప్పుడు పతినే ముక్కలు నరికేసి వాట్ ఇస్ దిస్ కల్చర్ అంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. ఏంటంటే నేనేమంటా అంటే ఇది సమాజంలో జరుగుతున్న తప్పు కాదు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న తప్పు. సరి అయిన విలువలు కనుక్కున్నట్లయితే వ్యక్తి అట్లా చేయాలి. ఇంతకుముందు ఏంటంటే యుక్సోరిసైడ్ అన్నారు. యుక్సోరిసైడ్ ఏంటంటే ఒక హస్బెండ్ వైఫ్ను చంపడం, కట్నం కొరకు దాని కొరకు గతంలో జరుగుతుంది. ఇట్ వాజ్ యుక్సోరిసైడ్. బట్ టుడే ఇట్ హెస్ చేంజ్, మెరిటోరిసైడ్ అవుతుంది. అదేంటంటే వైఫ్ హస్బెండ్ చంపుతారు. నేను ఏమంటున్నా అంటే చంపే హక్కు ఎవరికి లేదు. ఇది ఏం కల్చర్? సో దీనికి మూలం ఏంటంటే మన వ్యవస్థ, మన విద్యా వ్యవస్థ. మీలాంటి పిల్లలు రేపు పొద్దున మీరు కూడా యువతగా బయట ఎక్కడికన్నా పోతే ఐ జస్ట్ అపీల్ యూ ఆర్ ఐ రిక్వెస్ట్ యూ టు డిస్కస్ సచ్ థింగ్స్ అమంగ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఆల్ సొసైటీస్. ఎప్పుడైతే అవేకినింగ్ వస్తుందో అప్పుడు ఇవన్నీ మారుతాయి. ఇది మారతలేవు, జనాలు ఇంకెక్కువైపోతుంది తప్పండి. ఈ అగాయిత్యాలు నాకు ఎందుకు జరుగుతున్నాయి అంటే కల్చర్ నాకు లేదు కాబట్టి జరుగుతున్నాయి. మీరు చెప్పినారు, నాకు చెప్పినాడు ఎవరు, మా రాజరెడ్డి చెప్పినాడు, మా రాజు ఏమన్నాడంటే, సార్ కూర్చోమంటే కూర్చోలేదంటే, ఎస్ ఐ స్టిల్ మెయింటైన్ మై ప్రిన్సిపల్స్. నేను డబ్బుతో ఎక్కడో లేని ఇప్పటి వరకు, కానీ డబ్బులు ఎప్పుడు నేను పట్టించుకోలేదు. నాకు డబ్బులు తక్కువ ఉన్నా నేను పట్టించుకోలేదు, ఎక్కువ వచ్చినా కూడా నేను ఎక్కువ పట్టించుకోలేదు. ఐ బీ ద సేమ్. వై? బికాస్ ఐ నెవర్ కేర్ ఫర్ దట్. ఐ కేర్ ఫర్ ద కల్చర్, ఐ కేర్ ఫర్ ద వాల్యూస్. వాల్యూస్ ఉన్న రోజున వ్యక్తి చాలా ఉన్నత స్థాయిలో డబ్బు ఉంటే మస్తు ఉంటుంది. అది చేస్తారా? వాట్ టుడే ఈస్ గోయింగ్ ఆన్? ఎందుకు ఈ స్క్రీన్ టైం పెరుగుతుంది పిల్లల లోపల? ఎందుకు సోషల్ మీడియా యూత్లో పెరుగుతుంది? వీటిని తగ్గించలేదా గవర్నమెంట్? ఆస్ట్రియాలో తీసుకోండి, ఇంకెక్కడ ఫిన్లాండ్ కానీ డెన్మార్క్ కానీ కంట్రీస్ బ్యాన్ చేసి పడేసినాయి. 16 years లోపల పిల్లలు ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో ఉండకూడదు, బ్యాన్.
మన దగ్గర కూడా ఒక చట్టం చేసారు విధులు 2023లో. బట్ ఎవరు పట్టించుకుంటారు? స్ట్రిక్ట్నెస్ ఉండాలి, చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉండాలి. ఆ చట్టాన్ని గౌరవించడం ఏమున్నది ఇంకా. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ సొసైటీ, యు ఫస్ట్ క్రియేట్ బ్యూటిఫుల్ స్కూల్స్. మంచి విద్యా వ్యవస్థను తయారు చేయాలి, అప్పుడు మంచి వాళ్ళు వెళ్తారు. అసలు అట్లా లేకుండా నువ్వు ఒకటేసారి సమాజం కాదు. సమాజంలో మార్పు కావాలంటే ఇలాంటి యూత్ అంతా బయటికి రావాలి, డిస్కస్ చేయాలి, నలుగురికి చెప్పాలి. తల్లిదండ్రులే మొబైల్ ఇచ్చి నువ్వు వాడుకోపోరా అని చెప్పి పాడిపిస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది? వాడు ఆ స్క్రీన్ అలవాటు అయిపోతున్నాడు. 68% ఆఫ్ ద యూత్ ఆర్ టోటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్, ఇట్ ఈస్ రికార్డ్స్ ఆఫ్ దట్. గవర్నమెంట్ చెప్తుంది. మరి 68% ఉన్నప్పుడు ఎట్లా? ఆల్ క్రైమ్స్ ఆల్మోస్ట్, హౌ టు కిల్ హస్బెండ్ అని ఆమె చూస్తుంది, హౌ టు కిల్ వైఫ్ అని అతను చూస్తున్నాడు. ఇదే మనకు వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? సో కంట్రీలో ఇవన్నీ తగ్గాలంటే ఖచ్చితంగా చట్టం బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి. ఇవన్నీ బాగున్న రోజునే ఖచ్చితంగా మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ సమాజాన్ని చూడగలుగుతాం. ఇక్కడ చాలా గమ్మత్ ఏంటంటే మీ పిల్లలు ఎవరు స్కూల్లో చదువుకునే స్థాయిలో ఇప్పుడు లేదు. నేను వాళ్ళ గురించి నేను చెప్తలేదు, కానీ అట్లీస్ట్ మీ చెల్లెళ్ళకు, మీ తమ్ముళ్ళకు, మీ పెద్దవాళ్ళైన పిల్లలకు కూడా మీరు బయటకు పోయినప్పుడు ఎక్కడ డిస్కస్ చేస్తే ఇలాంటి విషయాలు డిస్కస్ చేయండి. పిల్లలకు అవసరం ఇది. ఎందుకంటే ఎంతసేపు సినిమాలు చూడడం, పుస్తకాలు ఇంకేదో ఏదో అడగడం, అది అడగడం అది కాదు. ఒక మంచి విషయాన్ని డిస్కస్ చేయండి. నాకు ప్రభాకర్ చెప్పినాడు, నాకు తెలియదు నువ్వు రోజు 6 o'clock గుడిపోతావు, నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, చాలా బెటర్ పర్సన్ ఉన్నావు. ఎందుకంటే ఒక కల్చర్ కావాలి. అమ్మ దగ్గర అనుకున్నప్పుడు ఒక యాక్టర్ ఉంటాడు, ఆయన టీవీలో పాటలు గీతలు అప్పుడప్పుడు యాంకర్కి వస్తుంటాడు. ఆయన ఒక మాట చెప్పాడు, చాలా మంచిగా, చాలా తక్కువ చూస్తా, బట్ చూసా ఆ ప్రోగ్రామ్. ఏడ్చింది, కళ్ళలో అనేది ఒక అమ్మాయి వచ్చి దండం పెట్టింది, ఆ సింగర్ గారు. దాని గురించి చెప్పుకుంటూ చెప్పిండు, దిస్ ఈజ్ మై కంట్రీస్ కల్చర్. You don't find anywhere in the world a people, a child or a person touches your feet. This is Indian culture. భారతదేశ చరిత్రలో, భారతదేశ సంస్కృతిలో ఇది ఇమిడి ఉన్నది. ఒక వ్యక్తి పూర్తిగా ఇట్లా అయిపోతాడంటే దానికి కారణం అతను దండం పెట్టడం. ఇది ఏ కల్చర్లో లేదు, అది నా భారతదేశం కల్చర్ అని చెప్పి ఇది ఎవరు చెప్తారు? మనం చెప్తాం, మన పిల్లలకు చెప్తారు. అక్కమ్మకు దండం పెట్టరా, నాన్నమ్మకు దండం పెట్టరా, పెద్దవాళ్ళకి దండం పెట్టరా. బట్ టుడే ఏం జరుగుతుందంటే చాలా సమాజాల్లో ఇక్కడ చూసుకుంటూ పోతున్నారు. ఈయన మామయ్య రా, ఈయన వచ్చింది, మామయ్య ముంబై ఉంటాడు, మొన్న వచ్చింది అట్లా, ఓకే బాయ్. అండ్ టుడే ఒక ఫాదరు, ఒక మదర్ వాళ్ళ డాటర్ రూమ్లోకి పోవాలంటే అమెరికా లాగా అయిపోయింది. వీళ్ళు కూడా పర్మిషన్, దే హ్యావ్ టు నాక్ ద డోర్ అండ్ ఆస్క్, మే ఐ కమ్ ఇన్ మై చైల్డ్ అంటే ఇఫ్ ద చైల్డ్ సేస్ నో, వాడు వెళ్ళిపోవాలి వాపస్, లోపలికి వెళ్తున్నాడు. మనకు ఆ కల్చర్ ఉందా? అదే ఉంది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అక్కడక్కడ కల్చర్. సో నేనేమంటున్నా ఇవన్నీ మారాలంటే మీలాంటి వాళ్ళు అక్కడక్కడ డిస్కస్ చేయండి, పిల్లలకు చెప్పండి ఇది సరైనది కాదు. ఎందుకంటే మనకు తెలుసు వాడు అంత తొందరగా మారదు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అట్ ద చేంజ్ మే అక్కడ వస్తుంది, ఆ చేంజ్ వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయాలి, మనం ఆప్టిమిస్టిక్ ఉండాలి. అలాంటివి మనం చేయాలంటే భవిష్యత్తులో అనేక మంచి పాఠశాలలు రావాలి. అట్లాంటి వాటిని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. మీరు చెప్పినారు, వెరీ హ్యాపీ దట్ స్కూల్ ఈజ్ రన్నింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెంత్ స్టిల్. ఎస్, సంతోష్ చెప్పినాడు, మన చుట్టూ చాలా స్కూల్స్ ఉంటాయి, 18 స్కూల్స్ ఉండేది. టుడే ఐ యామ్ టెల్లింగ్ యూ, when you were studying in our school, there were about 18 schools surrounded. 18 schools. But today, no school is existing. All are closed, shut down. No school is there. Though I have many students, I never went to any student to join their child to my school. Why? Because people ishtam valadi. వాళ్ళ అభిష్టాన్ని మనం కాదనడానికి లేదు. వచ్చిన వాళ్ళకి మంచి చదువుతాం, నో డౌట్. For the past 6 years, we have been dominating in that area. అక్కడ SR ఉంది, అక్కడ మోడల్ స్కూల్ ఉంది, కృష్ణవేణి ఉంది, కాకతీయ ఉంది, రిషి కాన్వెంట్ ఉంది, సిద్ధార్థ ఉంది, ఇంకేవో స్కూల్స్ ఉన్నాయి. బట్ among all these schools, we stood first. మనకు 570 వస్తే అదే హైయెస్ట్. 10 GPA మనకు 1-2 వస్తే వాళ్ళకి ఎవరికి రాకపోతుంది. ఈ ఇయర్ మనకు 583 వచ్చింది. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్క్. మన దగ్గర 570 లేదు, 583 is scored. How we
దే ఆర్ గివింగ్ సచ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే. పిల్లల్ని చదువుని ఎంబడబడడం కాదు, చదివించడం, ఎట్లా చదివించబడిపోయింది, ఎట్లా ఎంకరేజ్ చేస్తే వాడు చదువుతాడు అనే విషయాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ వాట్ వీ డూ దేర్. కఠితం కొట్టమని కాదు, కొడుతున్నాం ఇప్పటికి కూడా. మీరు ఆశ్చర్యపోతున్నారు, స్టిల్ వి పనిష్. మీరు ఒకవేళ మీకు నచ్చకున్నా కూడా నేను చెప్తున్నా ఏంటంటే నో నో నో, పనిష్మెంట్ షుడ్ బి దేర్, బట్ సర్టెన్ లెవెల్స్. రక్తం వచ్చేటట్టు క్రూరంగా పాశవికంగా కొట్టడంగా, వాతాలు వచ్చేటట్టు కొట్టడంగా కట్టే అనేది మనకి పనిష్ చేయడానికే కాదు, పాయింటింగ్ అవుట్ కూడా ఉంటుంది. ఇంత పాయింట్ చేసి చూపించడానికి కట్టుబడికి వస్తుంది, లైట్గా కొట్టాలి. అంతేగాని బాగా క్రూరంగా కొట్టే అవసరం లేదు. ఓల్డెన్ డేస్లో వేరే ఏం లేవు పిల్లలు